హలో హాయ్ అండి నమస్తే నేను మీ మేఘనాని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బేకరీ స్టైల్ చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చకోడీలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 1 గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి, శనగపిండి ఇంకా బియ్యం పిండి. ఇప్పుడు ఒక కడాయిలో ఏదైతే బియ్యం పిండి వేసుకుంటామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వామ్ వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంటుంది. తర్వాత పౌడర్ వేసుకోవాలి, బియ్యం పిండి వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మిక్స్ అవ్వాలి. కొంచెం చల్లైన తర్వాత మన హ్యాండ్స్తో ఇలా మొత్తం పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చేసుకోవాలి, మొత్తం పిండి ఇలా కలిసేలాగా. తర్వాత కొంచెం పిండి తీసుకొని చూపిస్తున్నట్టుగా ఇలా సర్కిల్ చేసుకోవాలి. సర్కిల్ షేప్లో, చకోడీ షేప్లో చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి టైం పట్టొచ్చు, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా అన్నీ లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.